యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించి ఉన్న పరలోకము నరకము అనే యొక్క వీడియోస్ ఎన్నో మీరు చూసి ఉన్నారు. ఆ యొక్క వీడియోస్లో ఎన్నో విషయాలు తెలుసుకొని ఉన్నారు. నిజముగా పరలోకము నరకము, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోయాక పరలోకమా నరకమా అనే స్థలానికి మనము చేరవలసి ఉన్నది. కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఎక్కువ శాతము నరకంకే ప్రవేశం, పరలోకానికి తక్కువ. ఎందుకంటే ప్రభువును అంగీకరించి ప్రభువుతో ఉన్నవారికి నిత్య జీవం, ప్రభువుతో లేని వారికి నిత్య అగ్ని. మన జీవితంలో దేవుడు సిద్ధపరిచినవి పరలోకంలో ఎన్నో ఉన్నవి. అవి మనము తెలుసుకొనలేని వారిగా ఉంటూ పరలోకము నరకం ఏంటి, పరలోక రాజ్యం నిజముగా ఉందా, నరకం ఉందా, అసలు మేము చనిపోతే ఎక్కడికి వెళ్తామోలే అనే ఆలోచనలు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. మరలా నేను ఇక దేవాది దేవుడు తెలియపరిచినప్పుడు ఇంకా ఉంటున్న వాటిని తెలియపరచాలని నేను అదే విధముగా ఒక దినము నేను ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు దేవాది దేవుడు ఒక తెల్లటి మహిమతో దిగి వచ్చి నా ప్రక్కన నిలబడి, ఏమిటి కుమార్తె, నేను చూపించిన నా పరలోకపు దర్శనం, పరలోకపు మర్మములను నీవు అన్నీ తెలియపరచలేదు కదా అనేసి మాట్లాడినప్పుడు వెంటనే లేచి కూర్చున్నాను. మెలకు వచ్చి భయం వేసింది. ఉపవాసంలో ఉండగా దేవాది దేవుడు మరి ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. ప్రియులారా, ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళే ముందు ఒక మాటగా నేను తెలియపరచాలనుకుంటున్నాను. పరదేశీ పరలోకం అనేది వేరుగా అంటున్నారు. పరదేశీలో ఉండబడ్డారు ప్రజలందరూ, పరలోకమునికి ఇంకా చేర్చబడలేదు అనే ఒక ఆలోచన కలిగిన వారు చాలా మందిగా ఉన్నారు. ఇది నేను ఎవరిని తప్పుగా అనటలేదు, కానీ మీకు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నేను మీ మధ్యలో పంచుకుంటాను. ఈ పరదేశికి పరలోకానికి అసలు ఏమిటి అనేది నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. ప్రియులారా, మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. మా యొక్క మందిరముకు మా బంధువులు అవుతారు, మరి మా సొంత చిన్నమ్మ వారు, వాళ్ళ యొక్క తమ్ముడు కొడుకు, వారి యొక్క కుటుంబము మరి ఒక మందిరానికి వస్తూ ఉన్నారు. ఆ యొక్క కుమారుడు దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు. మరి యవనస్తుడు, బీటెక్ చదువుతూ ఉన్నాడు. కానీ ఆ కుమారుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా భక్తిపరులు, చాలా ప్రార్థన పరులు, ఎప్పుడు దేవునిలో నిలిచి ఉంటారు, దేవునితో ఉంటారు. ఇక మా చిన్నమ్మ కుటుంబం వారు కొంతగా దేవునితో ఎక్కువగా ఉండేవారు కాదు. కానీ ఆ యొక్క వారు చాలా దైవికంలో ఉండేవారు. ఆ కుమారుడు ఎంతగా తల్లిదండ్రులు చెప్పినా వినేవాడు కాదు, దైవికంలో ఉండేవాడు కాదు. తను హైదరాబాద్లో చదువుతూ ఉండేవాడు. ఆ కుమారుడు తను మరి అకస్మాత్తుగా వాళ్ళ తల్లిదండ్రులతోటి ఒకరోజు దేవుని సన్నిధికి రావడం జరిగింది. ఇక్కడ మందిరానికి వచ్చి ఉన్నారు. మందిరానికి వచ్చినప్పుడు ఆ కుమారుడు మందిరంలోనికి రావడానికి ఇష్టపడలేదు. తను బయట నిలిచి ఉన్నాడు. ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధన జరుగుతున్న సమయంలో ఆ కుమారుడికి మరి తనకి ఏమనిపించిందో లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత అనుకోకుండా తన మనసును దేవుడు నిజంగా పట్టుకోవడం జరిగింది. ప్రియులారా, ఆ కుమారుడు ఆ రోజు నుండి మార్చిపడి మరి దేవునితో ఉండడము, ఎక్కువగా ప్రార్థన చేసుకోవడము, దేవుని మందిరంకి వెళ్ళడము అలా జరుగుతూ ఉండేది. కానీ ఆ కుమారుడికి బాగా ఆశ, బాప్తిసం తీసుకోవాలని బాగా ఆశ కలిగింది. ఒక దినం మాకు కాల్ చేశాడు, మమ్మీ నేను బాప్తిసం తీసుకుంటాను, డాడీ గారు ఎప్పుడు ఇస్తారు అనేసి అడిగారు. నాన్న నువ్వు ఎప్పుడు వచ్చినా తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు నేను ఆల్ నైట్కి వస్తున్నాను, ఆల్ నైట్ తెల్లారి తీసుకుంటాను అనేసి చెప్పాడు. చెప్పినప్పుడు సరే నాన్న అని చెప్పినప్పుడు ఆ కుమారుడు మరి ఖమ్మానికి రావడం జరిగింది. ఖమ్మంలో మా చిన్నమ్మ గారి కుటుంబంకి వెళ్ళాడు. మరి వారి సొంత మేనత్త అవుతుంది అనమాట మా చిన్నమ్మ గారు. మరి వారి కుటుంబంకి వెళ్ళి ఇక రేపు ఆల్ నైట్ అనక మరి వారి కుమారుడుతో మా చిన్నమ్మ గారి కుమారుడు ఆ కుమారుడు కూడా తన కుమారుడు చాలా ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవడము, బహు ఆశ కలిగి ఉన్నాడు రక్షణ తీసుకోవటానికి. అకస్మాత్తుగా ఆ రోజు ఒక కాలువ దగ్గరికి కాలువ కాడికి వెళ్ళారంట. ఆ కాలువ కాడికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఆ కాలువలో పడి ఆ కుమారుడు చనిపోవడం జరిగింది. మా చిన్నమ్మ గారి కుమారుడు ఆ కుమారుడు ఇద్దరు కూడా పడిపోవడము. కానీ ఆ ఒక్క కుమారుడు మాత్రము చాలా సీరియస్గా ఉంది. ప్రియులారు, వారిద్దరు కూడా ఆ కాలువలో తీసినప్పుడు కొనూపిరితో ఉన్నారు. నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను.
ఆ సమయంలో మా చిన్నమ్మ గారు ఫోన్ చేశారమ్మా ఇలా జరిగింది అనగానే నేను ఉపవాస ప్రార్థన నుండి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళాను. వెంటనే వారిద్దరిని 108లో వేసారు. వేసినప్పుడు ఆ కుమారుడు నేను చూస్తుండగా నా కళ్ళ ముందే ఆ కుమారుడు ప్రాణం పోవడం జరిగింది. ఆ వ్యాన్లో చాలా బాధ అనిపించింది ప్రియులారా. ఇక బాగా వచ్చి ఏడ్చాను నేను, ఇదేమిటి ప్రభా, ఇక ఆ కుమారుడు మరణించడము, తెల్లవారితే రక్షణ తీసుకోవాల్సిన సమయంలో ఎంతో భక్తిగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, బహు ప్రార్థన పరుడుగా ఉన్నాడు, తన తల్లిదండ్రులు ప్రార్థన పరులుగా ఉన్నారు. కానీ ఆ కుమారుడు అకస్మాత్తుగా చనిపోవడం ఏంటి ప్రభా అని చాలా బాధపడి ఏడ్చాను ప్రియులారా. అలా ఏడ్చినప్పుడు ఏడ్చుతూ ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న ఆ సమయంలో బాగా రోధిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నా యొద్దకు దేవదూతలు వచ్చేసి వెంటనే నా ఆత్మను తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇదేమిటి, నేను బాధలో ఉండగా నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నారు వీరు అనుకున్నాను. అలా వాళ్ళు తీసుకువెళ్తున్నప్పుడు ఆ అబ్బాయి యొక్క ఆత్మని కూడా ఆ పరలోకము ద్వారం దగ్గర లోపలికి తీసుకువెళ్తున్నారు. నేను వారి వెనకనే మేము వెళ్తున్నాము. ఆ ద్వారం దగ్గరికి తీసుకువెళ్ళగానే ఇటు నుండి వచ్చాయి ఒక దురాత్మ లాంటివి, ఒక లూసిఫర్ యొక్క దగ్గర ఉంటుంది దూతలు వంటివి వచ్చి ఆ అబ్బాయిని గుంజుకు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు వెంటనే అక్కడ ఉన్న దేవదూతలు గట్టిగా నెట్టగానే వారు ఇక కనపడలేదు. కానీ ఆ కుమారుని లోపలికి తీసుకువెళ్తున్నారు. మేము వెళ్తూ ముందు ఆ బాబుని తీసుకుని వెళ్తున్నారు దేవదూతలు, వెనుక భాగం మేము వెళ్తూ ఉన్నాం అనమాట. అలా లోపలికి తీసుకువెళ్ళి ఆ యొక్క పరలోకపు ద్వారం నుండి అయితే తీసుకువెళ్ళిన తర్వాత ఆ లోపలికి వెళ్ళగా ఒక ప్రాంతం వైపు తీసుకొని వెళుతూ ఉండగా మేము కూడా వారి వెనకాలే వెళ్ళాం. ఆ యొక్క ప్రాంతంలోనికి తీసుకువెళ్ళడము నేను చూశాను ప్రియులారా. ఆ ప్రాంతంలో తీసుకువెళ్ళడము చూసినప్పుడు నేను అడిగాను, ఏమిటి ఈ కుమారుడు రక్షణ తీసుకోలేదు కదా, ఈ ప్రాంతానికి రావడం ఏమిటి అన్నప్పుడు ఆ యొక్క దేవదూత చెప్పడం కూడా జరిగింది ప్రియులారా. ఇది సత్యంగా చెబుతూ ఉన్నాను నేను. ఆ యొక్క ప్రాంతంలో ఆ కుమారుడు రక్షణకు ఆశపడి ఉన్నాడు, కానీ ఆ యొక్క రక్షణ తీసుకోలేదు. ఇదిగో ఈ ప్రాంతంలో రక్షణ తీసుకోక దేవునితో నిలిచి దేవుని ఆశని కలిగి క్షణపాటులో మరణించిన వారి యొక్క ఆత్మలు ఈ స్థలంలోకి ప్రవేశించబడతారు అనేసి చెప్పబడడం జరిగింది ప్రియులారా. ఆ యొక్క స్థలములోకి తీసుకువెళ్ళడము, ఆ యొక్క స్థలములోకి దాచిబడము ఆశ్చర్యం అనిపించి ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, ఆ స్థలము పరదేశీ స్థలము అనేది నాకు ఆలోచన కలిగి ఉంది ప్రియులారా. నా ఆలోచన కలిగి ఉన్నది, కానీ నా సందేహం అయితే అలాగే ఉంది. ఆ సందేహాన్ని కూడా నేను తీర్చుకున్నాను. ఆ యొక్క సందేహము ఆ యొక్క పరదేశీ అనేది ఆ యొక్క స్థలము నిలిచి ఉన్నదని ఆ యొక్క దేవదూతలతో ఆ యొక్క దేవదూతలు మాట్లాడడం కూడా జరిగి ఉంది. పరదేశీ పరలోకము ఒకటే ప్రియులారా. ఎందుకు అంటే అతను రక్షణ తీసుకోలేదు, కానీ అక్కడ దొంగ కూడా రక్షణ తీసుకోలేదు. క్రీస్తును అంగీకరించాడు. నీవు నేడు పరదేశిలో ఉండు అన్నాడు దేవాది దేవుడు. ఇక్కడ అబ్బాయి సిద్ధపడ్డాడు, కానీ చనిపోయాడు అకస్మాత్తుగా. ఈ కుమారుడి ఆత్మని ఆ స్థలములోనికి పరలోకము ద్వారము నుండి పోవడం నేను స్పష్టంగా చూశాను. ఆ ద్వారములో నుండి ప్రక్క ద్వారముగా వెళుతూ ఉండడము, వేరొక ప్రాంతముకు చేర్చబడము, ఆ ప్రాంతంలోనికి ప్రవేశింప చేయడము, ఆ స్థలము ఎంతో అందముగా కనపడము నేను చూశాను ప్రియులారా. నా సందేహాన్ని ఆ యొక్క దేవదూతను అడిగాను. పరదేశము పరలోకం అనే విషయంలో కూడా నేను అడిగాను. చూడండి ప్రియులారా, ఒక విషయం నేను చెప్తాను. పరలోకము అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇదంతా మన దేశంలో అన్ని కలిపి మొత్తమును కలిపితే ఒక లోకం. ఈ లోకములో అనేక ప్రాంతాలు దేశాలు ఉన్నాయి, అనేక దేశాలు. కానీ ఉన్నది మొత్తము కూడా ఒక లోకంలోనే ఈ దేశాలు అన్ని ఉన్నవి. అంతేకాని వేరు వేరు లోకాలైతే కాదు కదా ప్రియులారా. పరలోకములోనే దేశము వంటి ప్రాంతాలు ఉన్నవి. అటువంటిది పరదేశి కూడా పరలోకములో ఉన్న భాగమే. అంతేకాని పరలోకము పరదేశి వేరే భాగంలో అయితే దయచేసి కాదు. ఎవరు కూడా ఇది తప్పుగా అనుకోవద్దు ప్రియులారా. ఎందుకు అంటే పరలోకము, ఆ లోకములో ఎన్నో ప్రాంతాలు. ఆ పరలోకము కింద భాగమున అంటే అదొక ప్రాంతము. ఆ ప్రాంతములో పాత నిబంధన కాలములో ఉంటున్న ప్రజలంతా నిలిచి ఉన్నారు. ఇక ఉంటున్న వారు
మరి కొత్త నిబంధన కాలంలో ఉంటున్న వారంతా కూడా ఒక ప్రాంతంలో నిలిచిన్నారు. ఈ ప్రాంతాలన్నీ కలిపి పరలోకములోని నిలిచి ఉన్న ప్రాంతాలు. అంతేకాని పరదేశి వేరు, పరలోకము వేరు అనేదైతే కాదు ప్రియులారా. ఈ సందేహాన్ని నేను దేవదూతను అడిగినప్పుడు ఆ దేవదూత నాకు ఒక మాటగా చెప్పింది, పరలోకములో ఉంచిన భాగములను కొన్ని భాగములకి కొన్ని ప్రాంతాల పేర్లు కూడా రాయబడి నిలిచి ఉన్నవి అనేసి తెలియపరచడం జరిగి ఉంది. ఆ యొక్క ప్రాంతములలో ఉంటున్న వాటిలో ఒక ప్రాంతమే పరదేశి అనే ప్రాంతము అనేసి ఆ దేవదూత చెప్పడము నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనకు తెలియనివి ఎన్నో ఉన్నవి ప్రియులారా. అటువంటి మహాకృప, అటువంటి మహా గొప్ప మర్మములు ఆ పరలోకంలో నిలిచి ఉన్నవి. అవి మనము తెలుసుకోలేకపోవచ్చు ఉన్నాము. ఒకే ఒక లోకము, పరలోకము. ఆ పరలోకములో ఒక ప్రాంతము పరదేశి అయిన ప్రాంతము. ఆ యొక్క కుమార్ని ఆ పరదేశి అనే ప్రాంతంలోనికి తీసుకువెళ్ళడము ఆశ్చర్యముగా అనిపించి ఉన్నది. ఆ యొక్క ప్రాంతంలో నిలిచి ఉండడము చాలా దేవుడు చూపించాడు. తన తల్లిదండ్రులకు నేను చెప్పడము వారు చాలా ఆనందపడ్డారు ప్రియులారా. కాబట్టి పరదేశి పరలోకము ఒకటి, అన్నీ కూడా ప్రాంతాలుగా నిలిచి ఉన్నవి. ఈ పరలోకము పైభాగమున యెహోవా సన్నిధి నిలిచి ఉండడము ఇది కూడా నేను మీకు చెప్పి ఉన్నాను. కాబట్టి పరదేశి వేరు, పరలోకము వేరు అనేది కాదు. మధ్యాకాశము విషయంలో కూడా నాకు సందేహమును కలిగి దేవదూతను నేను అడిగి ఉన్నాను. ఆ సమయమును అడిగాను, నేను ఎప్పుడూ అడగలేదు. ఆ యొక్క కుమారుడితో ఆ కుమారుని ఆ స్థలంలో దాచబడుతున్న సమయంలో అడిగిన యొక్క ప్రశ్నకు సమాధానములు ఆ యొక్క దేవదూత నాకు ఇవ్వడం జరిగి ఉంది. మధ్యాకాశము అనేది కూడా మనము ఆలోచిస్తూ ఉన్నాం. మధ్యాకాశం ఎక్కడో ఉంటుంది అనుకుంటున్నాం. పరలోకములే ఆ యొక్క ప్రాంతం. పరలోకములో ఒక ప్రాంతమే మధ్యాకాశమైన ప్రాంతం. ప్రతిదీ కూడా పరలోకమని ఆ లోకములో ఉండే ప్రాంతాలు, భాగాలు. అంతేకాని వేరువేరుగా అక్కడొకటి ఇక్కడొకటిగా ఉండేవైతే కాదు. వేరు లోకాలైతే కాదు ప్రియులారా. ఒకే లోకము పరలోకము, ఒకే లోకము నరకలోకము, ఒకే లోకము నరులకు ఒక లోకము. అంతేకాని మనము అనుకున్న విధముగా అనేక లోకాలు లేవు మనకి. ఆ యొక్క సర్వశక్తిని, ఆ దేవాది దేవుని యొక్క లోకము పరలోకము. ఆ పరలోకములో ఉండే ప్రాంతాలే ఇవన్నీ కూడా. కాబట్టి పెళ్లి కుమారుడి విందు యొక్క స్థలమును కూడా దేవాది దేవుడు నాకు చూపించాడు. అది కూడా నేను చెప్పబోతూ ఉన్నాను ప్రియులారా. మరి ఆ సమయము ఏ సమయంలో అది చెప్పాలో అది మీకు దానికి నేను వివరణ ఇస్తాను. ఇక నేను చూసి ఉంటున్న మొదటిగా వెళ్ళిన స్థలము గురించి నేను చెప్పబోతూ ఉన్నాను. ఈ భాగము చూసిన తర్వాత, ఈ కుమారుడి భాగము నేను చూసిన తర్వాత, ఆ ప్రాంతానికి ఆ కుమారుడిని చేర్చడము చూసిన తర్వాత ఇక దేవదూతలు నన్ను ఇక ముందుకు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ ప్రాంతములకు వెళుతున్నామో కానీ తెలియదు. కానీ ప్రియులారా, వెళ్ళే ద్వారము పరలోకము ద్వారము నుండి వెళ్ళడం అయితే ఇది సత్యంగా నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఎందుకు అంటే అక్కడ దేవదూతలు జీవ గ్రంథములు పట్టుకొని నిలిచి ఉంటారు. వారు అలా నిలిచి ఉండడం నేను చూస్తూ ఉంటాను. కాబట్టి మరి మీరు అనుకోవచ్చు, అంటే బాప్తిస్మము తీసుకోకుండా కూడా దేవుని రాజ్యంలో చేర్చబడతారా? అందరూ చేర్చబడరు. ఎందుకు అంటే అకస్మాత్తుగా జరిగి ఉంటుంది ఆ స్థలంలో. కుమారుడు ఆశపడ్డాడు కాబట్టి ఆనాడు అకస్మాత్తుగా ఆ దొంగ దేవుణ్ణి అడుగుటమును బట్టి పశ్చాత్తాపడి అడుగుటమును బట్టి ఆ దొంగ దేవుడు ఆ కుమారుడు, నేడు నీవు నాతో పరదేశిలో ఉండు అన్నాడు. అదే విధముగా అకస్మాత్తుగా ఆశని కలిగి ఉన్నవారు తీసుకొనుకుంటా క్షణపాటులో మరణించటమును బట్టి ఆ స్థలములోనికి చేర్చబడతారు. అంతేకాని రక్షణ తీసుకోకుంటే మేము ఖచ్చితంగా చేర్చబడతాము అనేది కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రక్షణ తీసుకోవాలి. మీరు రక్షణ తీసుకుంటేనే, బాప్తిస్మం తీసుకుంటేనే జీవ గ్రంథంలో మీ పేరు లిఖించబడుతుంది. కాబట్టి ఆ కుమారుని పట్టి మేము కూడా తీసుకోకుంటే వెళ్తాము అనేది అది మీరు తప్పు. అది కాబట్టి ఎవరు కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండవద్దు. ఎందుకు నేను చెప్పాను అంటే ఆ కుమారుడు ఆశపడి ఉన్నాడు. ఆశపడిన రీతిగానే క్షణములో చనిపోవడం బట్టి
మరి ఆ యొక్క కుమారుడు ఆ యొక్క రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి చేర్చబడ్డాడు. ఆ యొక్క ప్రాంతంలోకి, పరదేశి అనే ప్రాంతంలోనికి చేర్చబడ్డాడు. అదే విధముగా నేను అడిగిన ఒక మాటకి ఆ దేవదూతలు పరదేశి పరలోకం అనేది వేరుగా నిలిచి ఉన్నదని అడిగినప్పుడు స్పష్టంగా ఆ దేవదూత నాకు చెప్పడం జరిగి ఉంది. పరదేశి పరలోకము ఒకటే, ఈ యొక్క ప్రాంతములలో అనేక పేర్లుగా నిలిచి ఉన్నవని తెలియపరచడం జరిగి ఉంది ప్రియులారా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రక్షణ తీసుకోవాలి, రక్షణలో నిలిచి ఉండాలి. మరలా వచ్చు వారము నేను చూసిన పరలోకము నరకమనే దృశ్యాలను ఇంకా మీకు ప్రతిదీ కూడా మరి నేను చూసిన స్థలాలని మీకు తెలియపరిచి, మరి నేను దేవుడు చెప్పిన ప్రతిదీ మీకు నేను వివరణగా ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ అట్టి రీతిగా మరి దేవునిలో నిలిచి ఉండాలని అనుకుంటున్నాను.